సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొమ్మలు కొలుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో
నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం నుంచి వాక్యం చదువుకొని మనం అర్థం చేసుకొని చక్కగా దేవుని ఆరాధించుకొని ముందు మరి ఆరాధన సమయం ఉంది. దాని ముందు ప్రభు యొక్క బల్ల అంటే ఆయన శరీరము ఆయన అర్థం తీసుకోవాలి. ఆ తర్వాత బల్ల చక్కగా ముందుకెళ్తాం. ఇట్లా పరీక్షించుకొని దానికోసం ఏంటంటే ఈరోజు ఆరాధన కోసం వాక్యం చదువుకున్నాం. బైబిల్లో 107వ కీర్తన 9వ చదువుతాం. 107వ కీర్తన 9వ బైబిల్ తీర్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కట్టిన కొన్ని కాంటాక్ట్ పోటీలు పెట్టుకోవాలి. ఇప్పుడు పోటీలు పిల్లలకి ఆ బైబిల్ తీర్పు కూడా పోటీ ఉంటున్నాం. మన గ్రూప్లో సిటీ ఆఫ్ జైన్ ద్వారా నగర్లో పిల్లలకి ఎటువంటి కాంపిటీషన్ పెడుతున్నాం అనేది ఆటోవైజ్ నేను 1, 2, 3, 4, 5 అట్లా ఇస్తాను. ఈరోజు ఈవినింగ్ నైట్ ఆరాధన అయిన తర్వాత మెసేజ్ చూడండి. మ్యాక్సిమం మెసేజ్ 11 చూస్తారు కదా, ఉంటారు పర్లేదు కొనుక్కోండి, ఇక్కడ గుర్తు చూసుకోవచ్చు. దానికోసం జస్ట్ పక్కన పెడతాను. ఏ కాంపిటీషన్స్ వస్తాయి, ఏ కాంపిటీషన్ న్యూ ఇయర్కి 25th ఈ మధ్యలో మరి నేర్చుకోవచ్చు ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే డిస్ప్లే చేస్తాను మన గ్రూప్లో. 107వ కీర్తన 9వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును. చాలు వాళ్ళు ఒకసారి అలా చదువుతుంది. ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అది చూసారా, అదొకటి చాలు. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చూసారా, నిజంగా చెప్పాలంటే దేవుడి దగ్గరికి మనం అంత ఆశతో వస్తాం. కళాకాండ స్వీట్ తెలుసా మీకు? కళాకాండ స్వీట్ అట్లాంటి కాదు. మీకు అందరికి తెలిసిన ఒక స్వీట్ పేరు చెప్పండి. అందరికి తెలిసిన ఒక స్వీట్ పేరు. ఆ స్వీట్స్ పేరు చెప్తారంటే అందరికి తెలిసి ఉండాలి. ఆ పేరు లడ్డు. చూసారా, లడ్డు అన్నమాట. లడ్డు తినాలనుకోండి, దేనికి తీపో తెలుసది. దేనికి తీపి అంటే నోటికి తీపి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, మీలో ఒక ఆశ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ఈరోజు ఆశలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఆశ అంటే అక్కడ తెలుసా, నా జీవితంలో నాకు ఇది జరిగితే బాగుంటుంది అని కలగంటారు కొంతమంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎన్ని ఆశ ఉంటాయి తెలుసా. అందుకంటారు కొన్నిసార్లు ఆశల కంటే హద్దులు ఉండాలి. ఎన్ని ఆశలు తెలుసా. ఆస్తి చూస్తేనేమో కొంచెం ఉందంట, ఆశ చూస్తే ఎక్కువ ఉన్నాడు. చూసారు, అంటే ఆశలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేనేమంటున్నానంటే మరి ఆశలన్నీ తీరాలి కదమ్మా. ఇప్పుడు రెండు తింటే దేనికి తీపి? నాలుగుకి లేదా నోటికి తీపి. కానీ ఆశ తీరితే దేనికి తీపి మన బైబిల్లో తెలుసా? ఆశ తీరుట ప్రాణములకు తీపి. బైబిల్లో సామెతలో ప్రాణం అంటే మీకు కనపడదు. ప్రాణానికి స్వీట్గా ఉండాలంటే మీకున్న ఆశ తీరాలి. స్వీట్ తింటేనేమో నీ నోటుకున్న తీపి తీరు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి అని ఒక అమ్మాయికి ఆశ. ఒక నిజంగా అయితే అసలు ప్రాణం తెలవడం చెప్పండి, అది ఎంత ప్రశాంతం. 100 మార్కులకి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ 500కి లేదంటే పర్సంటేజ్ చూసుకుంటే 96% రావాలి. ఆశపడటం తప్పు కాదు. అది తీరుతో లేదు. ఒకటి తీరింది అనుకోండి, అప్పుడు
ఒక లడ్డు పెడితే నోటికి తీపి ఎలా ఉంటుంది, అది జరిగితే ఎలా ఉంటుంది, రెండు ఫీలింగ్స్ పక్క పక్కన పెట్టండి. ఒక లడ్డు తింటే వచ్చే ఫీలింగ్ ప్లస్ 96% వచ్చే ఫీలింగ్ రెండు పక్క పక్కన పెడితే దేనికి వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉంటారు, భలే తృప్తిగా ఉంటారు చెప్పండి. లడ్డు తింటే ఉంటుందమ్మా, కానీ అనుకున్నట్టుగా 96 వచ్చిందంటే వాళ్ళు మామూలుగా. అందుకని బైబిల్ చెప్తుంది ఆశలు తీరుట అంటే ఆశ గల ప్రాణం, ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడంటే దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. సరే, అట్లా నిజంగా కంపెనీగా ఆశ పెట్టుకుని వచ్చారు ప్రభు దగ్గరికి బైబిల్లో చాలా మంది. ఎట్లాంటి ఆశ పెట్టుకుని వచ్చారు తెలుసా? కుమార్తెకి బాగుండకపోతే ఇంట్లోనే పెట్టుకొని చావు బతుకుల మీద కుమార్తెను బతికించుకోవడానికి కంపెనీ ఆశలతో ప్రభు దగ్గరికి వచ్చాడు. తీరా వచ్చి చెల్లిపోయేసరికి చనిపోయిందని చెప్పాడు. ఆ ఆశ గుర్తించాడే లేదా? ఎంత ఆశ్చర్యం నిజంగా, ఎన్ని ఆశలు నిజంగా. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను క్లియర్గా, ఆశలు తీర్చడం అనేది మనలే మన దేవుడే తీర్చాలి. ప్రతి జీవి యొక్క కోరికలు ఆయన తీరుస్తాడు. ఆయన గుప్పులు విప్పట ప్రతి భక్తి యొక్క ఆశను ఆయన తీర్చగలరు. అందుకే నీ ఆశ ఏముందో నాకేం తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది ఆశ పడితే నీ ప్రాణం అంటే దేవుడు. అయితే ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను మీకు ఈరోజు. 81వ కీర్తన చివరి వచ్చి 81వ కీర్తన చివరి వచ్చి 81వ కీర్తన చివరి వచ్చి అట్లా మాట అందరూ చెప్పలేదు, చెప్పలేదు. కొండ తేనెతో నేను తృప్తిపరచుదును మండలించిన మాట, కొండ తేనెతో. నేను అర్థం చెప్తాను ఈరోజు మీకు అందరికీ, జాగ్రత్తగా. ఆశ గల అక్కడున్న ప్రతి ప్రాణం కూడా ఎలా ఉందంటే ఆశ. నిజంగా ఒక్కొక్కరికి చాలా ఆశ ఉంటాయి, నిజంగా చాలా ఆశ ఉంటుంది నిజంగా. అదే ఆశ లేనుడు మానవుడు ఏ జీవో తెలుసా? మానవుడు ఆశా జీవన్. బైబిల్ అంటే సోషల్ స్టడీస్లో మానవుడు ఆశాజీవి. ఇప్పుడు 9th క్లాస్ చదివింది అమ్మాయికి మంచి పరిస్థితి వచ్చింది, మళ్ళీ 10th క్లాస్ మళ్ళీ ఆశలు ఎట్లా వస్తాయి చెప్పండి? వస్తూనే ఉంటాయి. చాలా తీరం. కానీ ప్రతి ఆశ తీరింది అనుకోండి, ఇక ఒంటరి నిజం చెప్పాలి. ఆ అబ్బాయిని ఆశించింది, కానీ ఆ అబ్బాయి వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటారు. కోటి మంది అనిల్ అంబానీ అమ్మాని అనుకుంటారు, లేదంటే అంబానీ ఈ పుట్టాలనుకుంటారు చాలా మంది. వద్దమ్మా, అట్లాంటి కొద్ది కోరుకోకూడదు. ఏదేమైనప్పటికీ ఒకటే కాదు గుర్తుపెట్టుకోండి, ఆశ తీరడం అనేది దేవుడు నమ్ముకున్న బిడ్డలకి అది ఖచ్చితంగా తీరుతుంది. ఏంటి తెలుసా? దేవుడు అంట ఎలా తెలుస్తాడంటే కొండ తేనెతో తృప్తిపరుస్తాడంట. ఈ బైబిల్లో 81వ కీర్తన ఈ మాట చదివేటప్పుడు దేవుడు మీ ఆశను తీరుస్తాడు. అయితే చిన్న కండిషన్ అనుకుంటాం. 81వ కీర్తన చిన్న ఈ మాట మీకు నెరవేరడం కోసం, ఈ చిన్న వాగ్దానం మీకు నెరవేరడం కోసం చిన్న కండిషన్ ఉంది. అదే తెలుసు. 81వ కీర్తన 14వ వచనం చదవండి. అప్పుడు అన్నాడు. నెక్స్ట్ 13వ వచనం 13. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు చాలు అంటే కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును అనే మాటకి లింక్ అప్ వచ్చినట్టు తెలుసా? దేవుని మాట వినాలి. ఇప్పుడు దీన్ని అర్థం చెప్పండి, దీన్ని నేను మాట్లాడుతూ చెప్పండి. జయదీప్ అన్నాను, జయదీప్ యోషిక నీ మాట ఏంటంటే ఇలా అన్నాడు నాతో. యోషిక చిన్న పాప పెద్ద పాప, మా పెద్దమ్మ జయదీప్ ఎలా అంటాడు, పెద్దమ్మ నా మాట వింటది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నా మాట వింటది అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు చెప్పండి? అమ్మాయి టప్పా తీసుకురామ్మా అంటే ఆ అమ్మాయి అట్లా కూర్చొని వెళ్తాను టప్పా తీసుకురా. అప్పుడు అంటాడు ఆ మాట, అమ్మాయి పెద్దమ్మాయి నా మాట ఉంటుంది అంటే అర్థం ఏంటి? అమ్మాయి టప్పా తీసుకురాకపోతే అక్కడ చెప్పంగానే వెళ్ళిపోయి ఆ టప్పా తీసుకొని పెట్టిందంట. అంటే చెప్పింది చేయాలి. ఇక్కడ అదే అంటాడు, నా మాట వింటాను, దేవుని మాట వినాలి. ఆశ చూస్తేనే 3 ఆశ మారడు, దేవుడి మాట వెంట చూస్తేనేమో 3 గోళ్ళు. వాళ్ళకి చెప్పాలి ఆశ ఎక్కడికి వేసా? 100కి ఎన్ని మార్కులు వేసావు ఆశ? ఇంటర్కి వేసంట దేవుళ్ళు అవుతున్నారు చాలా మంది. చూసారా? నేను అదే లాగడం పర్లేదమ్మా, కానీ ఒకటి దేవుడి మాట విని లాగడం. దేవుడి మాట విని ఇంటర్కి వేస్తే కొంత రాకపోతే అక్కడ బైబిల్ యేసుప్రభు ఏం చెప్పాడు? నా మాట నుండి ఖచ్చితంగా ఈ కొండను తీసుకురాడు పడుకుంటే పడుతుంది అనేది విశ్వాసం.
చూసారా? కానీ ఆశ్చర్యం ఎలా ఉంటుంది చెప్పండి? ఒకటి చూస్తే ఎంత ఆశ్చర్యం. నిజం తీరుస్తాడమ్మా, దేవుడు 100% బైబిల్ చెప్పాడు, తీరుస్తాడు ఖచ్చితంగా. కానీ ఎందుకు తీరట్లేదు మన ఆశలు అంటే, ఆశ ఉంది 100 కేజీలు ఆశ ఉంటే దేవుడి మాట నువ్వు ఎంత 100 కేజీలు ఆశ కట్టాలి పెట్టావు. నీ ఆశ యొక్క వెయిట్, ఆశ యొక్క బరువు ఏంటంటే అన్ని మొత్తం రాసుకొని లిస్ట్ చేస్తే 100 కేజీలు అయిపోతాయి. 100 కేజీలు ఆశ తీరాలంటే ఇటుపక్క సిబ్రేక్లో 100 కేజీలు ఆశ పెట్టారు, ఇటు పక్కన ఏం పెట్టాలి? దేవుడి మాట వెంటనే పెట్టాలి. పెడితే అక్కడ 20 గ్రాములు రాయకూడదు అంటారు. 20 గ్రాములు రాయాలి. 25 గ్రాములు దేవుడి మాట వింటున్నావు మనకు 100 కేజీల ఆశ ఎలా తీరుద్ది? దేవుడు అదే చెప్తుంది. చాలా మంది ఆశలు అడిగి ఆశలు అయిపోతాం. ఆశ కాస్త అడిగి ఆశ. అందుకని నేను చెప్పాను కదా, ఆ రోజు పేదలు రాత్రిపూట చేపలు పట్టడానికి ఎన్ని 100 సార్లు చూడమ్మా వేసిన ప్రతిసారి. అందుకే మనం పాటలు పడతా ఉంటాం. ఆశ నిరాశయే ఆవేదనే దురాయే ఆధ్యాత్మికలే మిక్కని అల్లాడినావలను. వేసిన ప్రతిసారి ఒక చేపలు పడట్లా, దేవుని మాట వింటా. దేవుని మాట విన్న తర్వాత ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇక్కడి నుంచి ఎక్కడ ఏంటంటే ఆ మాట విని వేస్తే ఎన్ని పండి చేపలు చెప్పండి. ఈ రకంగా నేనైతే ఊహించలేదమ్మా. మీ ఆశ ఎంతైనా సరే అంత కూడా తెలుస్తాడు దేవుడు. కానీ చిన్నదే ఆయన డైరెక్షన్. కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆయన ఆశ ఆయన మాట మనం పట్టించుకోవట్లేదు. అదే వస్తుంది. అందుకే ప్రభుత్వం ఇప్పటికే మించిపోయింది లేదు. నా మాట మీరు ఉంటే ఈ చిన్న వాగ్దానం తెలుసా, కొండ తేనెతో మేము తృప్తిపరుస్తాను. ఏదైనా ఎక్కడ ఉంది కొండ తేనె అంటే మణిపాలు రోడ్లు వెళ్తారు, అక్కడ బ్లూవం. అది మీరు కొండ తేనె అంటే దీంట్లో నా అర్థం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు కొండ తేనె అంటే మొత్తం 5 అర్థాలు చెప్తాను మీకు ఈరోజు. అదే ఈరోజు ఆరాధన ఫస్ట్ పాయింట్. మళ్ళీ చివరి వద్దు చూద్దాం. చివరి లైన్ 81:16 చివరి లైన్. కింద లైన్ కొండ తేనెతో. ఇక్కడ చూడండి, కొండ తేనె ఫస్ట్ పదం చెప్తారు. ఇక్కడ కొండ అంటే ఒకసారి ఆలోచించి జనరల్ చెప్తాను మీకు. కొండను చూసినప్పుడు దానిలో ఏ మార్పు ఉండదు, అంటే మార్పు లేని జీవితానికి సూచన అన్నమాట కొండ. దేని గురించి చెప్పండి? మార్పు లేని జీవితం. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుంది సార్, అసలు ఏ మార్పు కనపడదు. అసలు ఎక్కడ వేసాను, ఎక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉన్నామంట, ఎక్కడ వేసిన పొంగడే అక్కడే, అస్సలు మార్పు కనపడదు. ఎందుకు ఆ జీవితాల్లో మార్పు కనపడదంటే వాళ్ళలో ఏముందో తెలుసా? చేదు. ఎంత చేదు ఉంటుందో. చేదున్న జీవితాల్లో ఏముందో చెప్పండి? ఏ కొండను చూసినప్పుడు అది మార్పు లేని జీవితానికి సాదృశ్యం. అయితే కొండ తేనె అంటే అక్కడ తెలుసా, దాంట్లో నుంచి తేనె తీసుకురావడం అంటే అక్కడ తెలుసా, ఆ చేదు జీవితంలో నుంచి దేవుడు ఏం తీసుకొస్తాడు? తీపిదనాన్ని తీసుకొస్తాడు అని అర్థం అన్నమాట. కొండ తేనెతో నువ్వు తృప్తిపరచడం అంటే నీ జీవితం చేదేదే, అంటే మార్పు లేనిదే. కానీ దేవుడు ఏం చేస్తానంటాడు? తీయడు తేనె. కొండలో ఏమని చెప్పండి? తేనె. కొండ తేనె అంటే మార్పు లేని జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? మార్చుకుంటాడు. అంటే చేదైన జీవితాన్ని దేవుడు తీయగా మార్చేస్తాడు. నిజంగా ఒకప్పుడు మన జీవితాలు చేదని కదమ్మా, ఎంత చేదుగా ఉన్నాయి చూడండి. ఎంత చేదు. పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకోండి. మీకు పరిచయం అందరికీ పరిచయం లేదు చెప్పండి. ఎంతమందికి పరిచయం పాపాత్మురాలు? ఎలా పరిచయం అయింది మీకు? అమ్మా మీరు లోకాస్వార్థ 7వ అధ్యాయం పరిచయం అయింది మాట. నా దగ్గర చాలాసేపు కూర్చున్నాను నేను, తెలుసా మీకు? చాలాసేపు కూర్చొని చాలా మాట్లాడాను నాతో. ఈరోజు కొంతమంది వచ్చి నన్ను అన్నారంటే ఆమెతో నీకేం పని అన్నారు కొంతమంది. నన్ను అపార్థం తీసుకున్నారు. ఆమెతో మాట్లాడాను. ఎవరి దగ్గర కూర్చున్నాను? పాపాత్మురాలు స్త్రీ. ఆమె దగ్గర కూర్చున్నాను. ఆమె చాలా విషయాలు చెప్పింది. నాకు తెలుసా, నేను వేసా ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా. చివరికి చెప్తుంది ఏమో తెలుసా, నాకు అసలు మార్పు లేని జీవితం, ఎంత చేదు కొండ లాంటి జీవితం నాది, కానీ తేరు పుట్టించాడు. తెలుసా, నన్ను భలే సాటిస్ఫై చేశాడు. ఇలా అన్నాడంట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానమైనవి అన్నాడు. ఎంత తేరు చూడడం దాంట్లో. ఇప్పుడు ఆ భలే సాటిస్ఫాక్షన్ ఉందంటావా? ఎందుకంటే పాపాలన్నీ పోయినాడు ఒకసారిగా డిలీట్ చేసేసాడు ఒకసారి. అసలు నేను మారుతాను
అసలు నాలో మార్పు వచ్చింది. అంత చేదు ఉందంట నాలో. వామ్మో ఎంత చేదు తెలుసా? అందుకే నా ఊరు పేరు పెట్టారు తెలుసా? ఆమె ఆత్మరాలను పెట్టారండి. ఎంత లోపం ఉంటుందో చూసారా మీరు? మన దేవుడు వచ్చాడు, ఆ కొండలను చేకూర్చాడు తేనె, కొండ తేనెతో. కొండ అంటే ఆ మార్పు లేని జీవితాన్ని దేవుడు ఎలా కూర్చొని తీయగా మార్చేశాడు. తీయగా మార్చేశాడు. నేను చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ చెప్పిన మనుషులు చూడండి. నాకు సమరయ స్త్రీ ఆమె మరవలేదా? చూడండి ఎంత ఆశ్చర్యం. ఏదైన జీవితాలు జస్ట్ చెప్పింది చేశారంతే. అసలు మీకు తెలుసలేదు, కానాన వివాహం తెలుసుకో మీకు, అక్కడ రాజభవనం ఉంటే దేవుడు చెప్పి చిన్న మాట అంతే, అంటే నీళ్లతో నింపుకున్నాడు అంతే. ఆ తర్వాత ఏమైంది చూసారు మీరు? ఆశ్చర్యం చూసారు. వంట తేనెతో నేను తృప్తిపరుస్తుందంటే మొదటి అర్థం ఏంటి తెలుసా? కష్టాలు చేదైన జీవితాలను తీయగా మార్చి నేను తృప్తిపరుస్తాడు. మన జీవితాలను మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకప్పుడు చేదైన జీవితాలే వాటిని తీయగా మార్చేశాడు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏం లేదు, అందుకు మనం పడేశాడు. మన జీవితాలు మారకపోతే మన జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. నా జీవితంలో మార్పు లేకపోతే పండగలలో గడిచిపోతున్నాయి. మరి సోదర, నీ జీవితంలో మార్పు లేదు. అందుకే మన జీవితాల్లో మార్పు వచ్చింది కనుక మనం ఎంత సాటిస్ఫాక్షన్ చెప్పండి. ఒకటి ఇప్పుడు చెప్పండి, కొండ తిరుగువలసిన అంటే ఫస్ట్ పాయింట్ ఏమైనా అర్థం చేస్తున్నారు మీరు? నా జీవితంలో ఎంతో చేదు ఉంది, ఆ చేదంతా తీసివేసి దేవుడు నా జీవితాన్ని ఈవిగా మార్చేశాడు. ఈవిగా. ఇది మొదటి అర్థం. ఇక రెండో అర్థం కూడా చెప్తాను మీకు. రెండో కొండ అంటే అర్థం తెలుసా? కొండ స్మూత్గా ఉంటుందా, గట్టిగా ఉంటుందా? కఠినమైనది గట్టిది. కొండ అంటే కఠినమైనది గట్టిది. చూడండి, తేనె అంటే అర్థం తెలుసా? ఆనందం. ఆనందం అని పెట్టుకోండి సరే. ఇప్పుడు దీన్ని నేను మీకు చెప్తున్నాను చూడండి. కొన్నిసార్లు మానవ జీవితం జీవిత యాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. జీవిత యాత్ర ఎటువంటి చెప్పండి? జీవిత యాత్ర జీవితం సాఫ్ట్గా ఉందా, సాఫీగా ఉందా? ఎలా ఉంది? కఠినంగా గట్టిగా ఉంది. కానీ ఆశ్చర్య విషయం తెలుసా? మీ జీవిత యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా అద్భుతం ఏంటి తెలుసా? తేనె ఇస్తాడంట మీకు. అంటే ఆ బాధల్లోనే, ఆ కష్టాల్లోనే ఆనందం ఇస్తాడంట మీకు. అలా ఇవ్వట్లా మన దేవుడు? ఎన్ని కష్టాల్లో దేవుడు, అసలు కష్టాలు అట్లాగే ఉంటాయి కానీ ఏమి ఇస్తున్నాడు దేవుడు? కొండ తేనెతో గుర్తుపరుస్తున్నాడు జనం. తేనె అంటే ఆనందం అన్నమాట. తేనె చూసి ఎవరైనా ఆనందపడతారా లేదా? సంతోషపడతారా లేదా? సరే, నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఆ కష్టాలలో ఎంత ఆనందం తెలుసా? ఎంత ఆనందం ఇస్తున్నాడు. మరి నిజం చెప్పండి, కష్టం ఉండదు కాదు కానీ ఆ కష్టాలు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆనందం ఇస్తున్నాడు. మీరు గమనించాలి లేదు? దేవుడే చెప్పాడు అట్లా. అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా? కష్టం వచ్చిందని బాధపడతారా? కష్టంతో పాటు ఆనందం కూడా ఉందని బాధపడుతుంది, దీన్ని సంతోషపడుతున్నారా? వస్తే వచ్చిన కష్టం కానీ మాకు జబ్బులు పాలైపోతున్నారు, ఒప్పులు పాలైపోతున్నారు, ఇంకా చెప్పండి నవ్వులు పాలైపోతున్నారు, నిద్రలు పాలైపోతున్నారు జనాలు. కానీ ఏమవుతుంది చెప్పిన తర్వాత ఆ కష్టంలో కూడా దేవుడు ఎంత నిజంగా ఆనందాన్ని ఇస్తాడు. నిజం. అందుకనే కొండ తేనెతో మేము తృప్తిపరుస్తున్నట్టు రెండో పాయింట్, కష్టాలు శ్రమలు బాధల్లో కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తాను. అందుకనే మనం దిగులు పడాల్సిన పని లేదు, మనం హ్యాపీ అన్నమాట. నిజంగా అదే కొండ తేనెతో తృప్తిపరచడం. ఇక మూడవ అర్థం ఏంటంటే, మూడవ అర్థంలో కొండ అంటే తెలుసా? నేను అంటాను చాలాసార్లు, కొండ అంటే జీవితంలో కలిగే పరీక్షలు. పరీక్షలు తెలుసా? మనం చూసినప్పుడు మనం కనిపిస్తాము ఎన్ని పరీక్షలో, ఎన్ని పరీక్షలు, జీవితంలో ఎన్ని పరీక్షలు. అయితే దేనికి సాధిస్తామంటే సమృద్ధి. ఎన్నో పరీక్షలు, ఆ పరీక్షల తర్వాత మనకి ఏమిస్తున్నాడు దేవుడు? సమృద్ధిని ఇస్తున్నాడు. దేవుడి చేత మనం పరీక్షించబడతాం. ఒకసారి మన దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎన్ని క్లాసులు చదువుతున్నారు? 7th ఏ క్లాస్ అమ్మ నువ్వు? 10th క్లాస్. ఎగ్జామ్స్ రాసావమ్మా? ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే ఇప్పుడు చాలా రాసింది అమ్మాయి ఎగ్జామ్స్. ఇంకొకటి రాయాలి మెయిన్, అసలు ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్. మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తుంది చెప్పండి? ఈ ఎగ్జామ్స్ అన్ని ఇప్పుడు చూడండి, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, ప్రీ ఫైనల్ 1, PT1, PT2, PT3 ఇవన్నీ కలిసి ఫైనల్ ఎగ్జామ్లో ఏం తీసుకొస్తాయి తెలుసా? సమృద్ధిని తీసుకొస్తాయి. మీకు తెలుసా?
మార్కులు వస్తాయమ్మా. అదే ఎగ్జామ్ లేదు, ఒకేసారి ఫైనల్కి వెళ్తున్నారు. అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి వాళ్ళకి? ఏమన్నా ఫెయిల్ అయితే ఎగ్జామ్స్ రాస్తే ఫియర్ పోయిద్దాం ముందర. పేపర్ ప్యాటర్న్ అర్థమైంది మనకి, చక్కగా దాన్ని అవుతారు. టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, ఈజీ అయిపోతుంది వాళ్ళకి. ఇన్ని ఎగ్జామ్ కొద్దిగా రోజు ఎగ్జామే పిల్లలకి, డైలీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. వస్తున్నా సాయంత్రం పడి స్నానం చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ పడిపోవాలి. ఇలా రాయటం వల్ల నాకైతే సంతోషంగా ఉన్నాను. వాళ్ళకి టెన్షన్ అయితే నాకు సంతోషం, ఎందుకంటే ఫైనల్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. రేపు ఫైనల్ ఎగ్జామ్ ఏదన్నా సమాధానం కొడుకున్నాను అంటే అసలు ఫైనల్ ఎగ్జామ్స్ చక్కగా హ్యాపీగా ఏదైనా పొద్దున్నేసి వెళ్ళిపోవాలి, అసలు చక్కగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు ఎన్నో పరీక్షలుగా. అందుకని చూడండి, అసలు కొండలో నుంచి తేనంటే అక్కడ తెలుసమ్మా, ఎన్నో పరీక్షలు వస్తాయమ్మా. ఎట్లా ఉంటాయి మీ దగ్గర? చాలా అసలు తీరినట్టుగా ఉంటాయి. దేవుడే పరీక్షిస్తాడు తెలుసా, కొండలాంటి పరీక్షలు. కానీ జరిగేది ఏంటి తెలుసా? మీరు వాక్యం గుర్తు బైబిల్లో చూస్తే కీర్తన గ్రంథంలో 66వ కీర్తన ఈ మాట చదివితే మీకు అర్థమైపోవాలి. 66వ కీర్తన ఎవరైనా ఒక్కరు క్లియర్గా చదువుతారు. 66వ కీర్తన 66 వచ్చిన ఏంటంటే 10వ వచనం చదవండి. 10, 11, 12. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండి నిర్మూలన చేయునిదిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీ గృహలోను మమ్మను ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్టు చేసితివి. మేము నిప్పులోను నీళ్లతోను నీళ్ళలోను పడితివి. అయినను సమృద్ధిగా రప్పించి ఉన్నావు. ఇప్పుడు వీళ్ళు సమృద్ధిగా చోటుకు వచ్చారమ్మా. పైన ఏం జరిగింది చెప్పండి? ఎన్ని బాధపడ్డారు, ఎన్ని పరీక్షలు. ఈ పరీక్షలన్నీ కలిపి అక్కడ తీసుకొచ్చినాయి అంటే మంట తేరండి అదే అనేక పరీక్షలు. మీరు అలా పెట్టుకోవచ్చు. దేవుని చేత పరీక్షించబడుతున్న మీకు దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఇది మెయిన్ పాయింట్. దేవుని ద్వారా పరీక్షలు ఎదుర్కొంటున్న మీకు దేవుడు త్వరలో ఏమిస్తాడు చెప్పండి? సమృద్ధిని ఇస్తాడు. దాని అర్థమే కొండ తేనెతో మీకు తృప్తిపరచబడి. ఇందాకేమో రెండో పాయింట్ చెప్తున్నారు మీరు. రెండో పాయింట్, అనేక కష్టాలు, బాధలు, శ్రమలు నిజంగా అనేక మీరు వస్తాయి. అయితే వాటిలో మీకు ఆనందాన్ని ఇస్తాడు. మొదటి పాయింట్ చెప్తున్నాగా మనం. మొదటి పాయింట్ ఏంటి? నీ జీవితంలో అనేకమైన చేతులు ఉన్నాయి, అవన్నీ తీసివేసి నీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు. ఇదే కొండ తృప్తిపరచబడి. ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. 4వది, ఇక్కడ కొండ అంటే అంటే సార్, కొండ డౌన్గా ఉంటుందా ఎత్తుగా ఉంటుందా? ఎత్తుగా ఉంటుంది. కొండను ఎలా చూస్తారు మీరు? చూస్తారా? అటు చూస్తారా? చూస్తారా? మీ స్లాబ్లో చూస్తారు పైకి. దీనికంటే నేర్చుకోవచ్చు కొండ. చూడండి ఒకసారి, కొండ ఎత్తైనది అని పెట్టుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఎత్తైందంటే నీ జీవితంలో నువ్వు సాధించలేని కొన్ని ఉన్నాయి, నువ్వు సాధించలేని విషయాలు, నీకు అసాధ్యమైన విషయాలు. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది అసలు ఇంపాసిబుల్, ఇది అసాధ్యం, ఇది జరగదు. కానీ నువ్వు ఆశ కలగరాడు, అది జరగాలి నిజంగా. అది ఆశ కలగదమ్మా నిజంగా మనకి. అది జరగదమ్మా, జరుగుద్ది. అది జరగదని చెప్తున్నానా అంటే మళ్ళీ నీ లోపల ప్రాణం వస్తే అసలు జరిగితే బాగుంది. అలా చెప్తున్నాను చూడండి. అమ్మ అది జరగడం అసలు కష్టం, అది అసలు కొండలాగా అసాధ్యమైందంటే. కానీ జనాలు అంటారు అది అసాధ్యం అంటారు. కానీ లోపల ఏమనిపిస్తుందంటే అది జరిగితే అని నీ లోపల అనిపిస్తుంది ఆశ. కానీ ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సాధ్యం. ఇది నిజంగా ఇది నమ్మాలి మనం. అందుకనే కొండ తేనె అంటే కొండ ఎత్తైనది. ఇక్కడ తేనె అంటే తెలుసా? జయ జీవితం. ఎలాగో చెప్తాను చూడండి. ఎత్తైనది అంటే నీ జీవితంలో అసాధ్యమైనది. తేనె అంటే జయ జీవితం. యేసు ప్రభువు అన్నాడు, మిమ్మల్ని కనానుకి తీసుకెళ్తానని చెప్పాడు. కనాన్ అంటే దేశం ఏ దేశం? అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ పాలు ఉన్నాయి, తేనె ఉంది. అక్కడ కనాన్ దేశం దేనికి సాధిస్తుంటే జయ జీవితానికి సాధిస్తుంది. నేను దీన్ని జయించలేకపోతున్నాను, దేవుడు సహాయం చేస్తాను ఖచ్చితంగా. దేవుడిని ఆశ. నేనైతే నా జీవితంలో కొన్ని మనం కూడా 24 రాసుకున్నాం కదా కొన్ని పాయింట్స్. దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాను. మొత్తం 4 అయిపోయింది. 7 ఆ 4లో ఒకటి
దేవుడు పోయిన నెలలో మళ్ళీ హెల్ప్ చేశాడు దేవుడు. అది ఎందుకో మా దేవుడికి నిన్న మనసరిగిన వాడు అని అట్లా అనుకుంటే కరెక్ట్గా జరిగిపోతున్నాయి మళ్ళీ కూడా. అసలు మళ్ళీ కాదు అటు చెప్తే అసలు ఆశ్చర్యపోతాను అంత మెరాకి జరిపించుకోగలిగాడు. ఇప్పుడు నాకు అడ్డమైతే ఎవరైనా తీసేస్తాడు రకం చెప్తుందంటే అసలు పరిస్థితి. ఆ దేవుడు ఆలోచన ఏ మనుషుడు నీకు నిలవలేదని చెప్పాడు కదా. అసలు చెప్పాలంటే అక్కడ ఇది నిజంగా సాధ్యం ప్రభావ, నాకు ఇది నా వల్ల కాదు ప్రభావ అనుకున్న పాయింట్లో దేవుడు చేస్తున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొండ తేనెతో మనం ఏం చేస్తున్నాడు దేవుడు. నువ్వు కూడా అనుకోవచ్చు కూర్చొని ఇక నా వల్ల కాదు, ఇది నా వల్ల జరగదు, కానీ నీకు మాత్రం ఆశ ఉండవు. ఖచ్చితంగా ఆశ గల ప్రాణంగా ఎలా తొలిపోతాడంటే కొండ తేనెతో తొలిపోస్తాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా దేవుడు మీకు ఆ విషయంలో జయిస్తాడు. ఖచ్చితంగా జయమే కాదు, ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అసాధ్యమైన దానిని నీకు సాధ్యం చేసి తీరతాడు. ఇది కొడతేనంటే. కొడతేనంటే మామూలు అనుకుంటారు మీరు. మామూలు తేనె మనకే ఉపయోగపడింది చెప్పండి. ఇప్పుడు కొడతేనే బాగుందా లేదా చూడండి. వచ్చేద్దామా ప్రతిభ నీ జీవితంలో అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసి తీరుతాడు. ఇదే కొండతేనె. ఇదేనంటుందమ్మా. ఇది ఎంత కమ్ముదాం? ఈ కొండతేనె ఎంత కమ్ముదామమ్మా చెప్పాలి. మన ఎంత కమ్ముదాం ఇది? అది ఒకనంటారు కమ్మా. సరే ఒక పని చేయండి, ఉచితంగా ఇవ్వండి ఇద్దరికి. అంతేగా అదేం చెప్పింది, ఉచితంగా ఇవ్వాలి వాక్యాన్ని. కొండతేనె అంటే మీరు అనుకున్నట్టుగా పంట మీద పెట్టి తేండి అతేది కాదు ఇది. ఎందుకంటే ఆ మాట తీసుకొని ప్రభా కొండతేనె తిరిగిస్తానన్నావు, రేపు ఉదయానికల్లా నాకు కొండతేనె రావాలి ప్రార్థన చేస్తే వచ్చిందా? నువ్వు సంవత్సరం చేయ రాదు, లేకపోతే నువ్వు వరి అవ్వచ్చు. దాని అర్థం అది కాదు. దీని అర్థం ఇది. 4 అర్థాలు చెప్పాను మీకు. అసలే అర్థం వెళ్తున్నాయి. చివరి పాయింట్ 4 అర్థాలు. మొదటి అర్థం కొండతేనె తుక్కుపరచడం నీ జీవితంలో చేనేవి తీసివేసి తీయటివి నీకు ఇవ్వడం. ఇది కొండతేనె తుక్కుపరచడం. రెండవ అర్థం కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినా వాటిల్లో నీకు ఆనందాన్ని ఇవ్వడం కొండతేనె. అలాంటి ఇచ్చాడు కదా తలనుకుంటా చూసారు. అలాంటి కొండతేనె తింటున్నాం మామూలు కాదు. మూడవది తెలుసా, దేవుడి ద్వారా పరీక్షించబడడం. దేవుడే పరీక్షిస్తాడు నిన్ను, అయినా సరే దాంట్లో సమృద్ధి ఇస్తాడు. ఆ పరీక్ష పోయిన వెంటనే ఎదురు నీకు ఉన్నంతలో. యోగ పరీక్ష పోయినట్టు ఎన్నంతలో వచ్చింది? అంతకుముందు 500 జతలు వెళ్ళాక ఇప్పుడు 1000 జతలు అంట. ఓ సార్, అసలు పరీక్షించబడకముందు 500, పరీక్షించబడిన తర్వాత 1000 జతలు. అటువంటి దేవుడు చేస్తాడు ఉన్నంతలో అన్నమాట. అది కొండతేనె అంటే అది ఒక పరీక్షల ద్వారా దేవుడు నీకు ఏం చేస్తాడంటే సమృద్ధిని ఇస్తాడు. ఇదే కొండతేనె అంటే. 3 అయిపోయినాయి. 4వది తెలుసా, జయించింది అంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు. అసలు దావీదు అనుకున్నాడంట, అసలు ఎక్కలైనా తెచ్చని కొండకి ఎక్కించమన్నాడంట. ఎక్కలైనా తెచ్చని కొండకి. ఏంటి తెలుసా, అసలు దావీదు 3 అభిషేకాలు జరిగాయి. 3 అభిషేకాలు. నాకు 3 అభిషేకాలు జరిగాయేమో తెలుసా మీకు. నేను నవంబర్ 20వ తారీఖు ఒక అభిషేకం జరిగింది. అంటే బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆర్డినేషన్ సర్టిఫికేట్. కొంతమంది బిషప్ అందరూ వచ్చి అసలు ఆశ్చర్యం, నేను ఎప్పుడు అనుకోవాలి జరుగుతుంది. ఆ బిషప్ అందరూ వచ్చి నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు. స్టార్టింగ్ నేను నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వచ్చాను నేను. అప్పుడు ఏం జరిగిందంటే కొద్దికాలం చేసుకున్నప్పుడు హనుమాన్ జంక్షన్లో జరిగిన విషయం చెప్తాడు. సో నేను ఫస్ట్ డెలివరీ అన్నమాట. సంతోషులు పుట్టే సమయంలో తను జంక్షన్ దగ్గర హనుమాన్ జంక్షన్లో హాస్పిటల్లో జాయిన్ చేశాను. అప్పుడు నేను ఏంటంటే జాబ్ చేస్తూ వెళ్తున్నాను. వెళ్తూ పర్వతాల్లో తీసుకెళ్ళినప్పుడు సండే వచ్చింది. ఆ రోజు ఫుల్ టైం మినిస్టర్కి రానంట. జస్ట్ నా విశ్వాసకి వెళ్తున్నాను చర్చికి. వెళ్తున్నప్పుడు దగ్గర లేదని చర్చ్ ఉంటుందని చెప్పేసి అడిగితే ఇలా ఉంటుందని చెప్పారు. నేను చర్చిపోవడం కూడా ఇష్టం లేదు. అందుకని చెప్పేసి వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇక అందుకని చెప్పేసి వచ్చేసి అక్కడి నుంచి చర్చికి వెళ్ళాను. జస్ట్ అలా ఎందుకు కూర్చున్నాను, వాకింగ్ చెప్పాడు అని చెప్పిన తర్వాత అలా కూర్చున్నప్పుడు ఎందుకు మరి ఆయన అన్నాడు, మీరంతా లోపల కూర్చున్నాడు. ఆ రౌండ్లో నేను కూడా ఉన్నాను. ఆయన నూనె తీసుకుని అభిషేకించుకుంటూ వెళ్ళాడు అనమాట. నేను నా తల మీద నూనె పోసాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, నాకు తెలియకుండా. ఆయన ప్రార్థన చేశాడు, ఈ బిడ్డను వాడుకో ప్రభావం భయంకరంగా ప్రార్థన చేశాడు. అదొకటి, అది తెలియకుండా జరిగిపోయింది. ఇది ఒకటి ఫస్ట్ టైం. సెకండ్ టైం ఎప్పుడు జరిగిందో తెలుసా, కరెక్ట్గా డిసెంబర్ 27వ తారీఖు సేవకుల మధ్య మమ్మల్ని అభిషేకించారు. సెకండ్ ఆర్డినేషన్. ఇది 2. నెక్స్ట్ 3వది ఎప్పుడు తెలుసా, మన దేశం నవంబర్ 27వ తారీఖు, మన లాస్ట్ ఈ మంత్లో 27వ తారీఖు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే దావీదు కూడా ఫస్ట్ సమయం నుంచి అభిషేకిస్తాడు. ఆ తర్వాత తన అనేకమైన పరిస్థితుల తర్వాత హెబ్రోను వెళ్తాడు. హెబ్రోను దగ్గర ఒక అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు కూడా గుమ్మకి అందరూ కలిసి అభిషేకం చేస్తారు.
ఇప్పుడు మెయిన్ అభిషేకం అన్నమాట. ఇక ఆ సెంటర్లోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూస్తున్నాం. నాకు అనిపించింది ఏంటంటే మన చదువుకున్న వాళ్ళు చక్కగా సరిపోయారు. ఎక్కడైనా తెలియదు. దావీదు ఏమైపోయాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజు అయిపోయాడు. ఇశ్రాయేలు యూదులు అందరూ కలిసి రాజుగా నిలబెట్టారు. ఆ తర్వాత జరిగిన విషయాలను బట్టి, వాళ్ళ కుమారులను బట్టి దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము దగ్గర చీలిపోయింది రాజ్యం. రెహబాము దగ్గర చేరక ముందు దావీదు ఒక యూదులకు రాజు కాదు. ఎవరు చెప్పండి? యోధా గోత్రం మీద దావీదు, కానీ ఇశ్రాయేలు యూదులు అందరి మీద ఆయన. ఇప్పుడు తెలంగాణ మన ఆంధ్ర కలిసినప్పుడు రాజశేఖర ముఖ్యమంత్రి అట్లా అనమాట. రెండు కలిసినప్పుడు ఆయన మెయిన్ అనమాట. అంత ఎక్కలేని కొండకి ఎవరిని? దావీదు ఎక్కించాడు. అందుకనే కొండ తేనెతో దావీదు దేవుడు తృప్తిపరిచాడు. 4 అర్థాలు అయిపోయాయి. ఇక చివరి అర్థం కొండ తేనె తెలిసినప్పుడు కొండ తేనెతో నేను తృప్తిపరచడం అంటే ఇవి అర్థాలు అనమాట. మీ ఆశ ఉండొచ్చు అమ్మ ఖచ్చితంగా. ఇక చివరి అర్థం చెప్తాను. ఇదే నా అర్థం. కొన్నిసార్లు మీరు ఏమంటారంటే పిల్లలు మీరు ఎక్కువ వస్తే ఒక్కలు పట్టుకొని నా కొండ అంటారు. అందుకే పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఈ కొండ అవుతున్నాడు. ఒక అమ్మ దేవుడు తెలుసు, ఆ అమ్మాయిని చెప్తే నా బంగారు కొండ అన్నమ్మ. ఆ బంగారం అంతా పట్టుకుపోయిందంట. బంగారం అంతా పట్టుకుపోయిందంట మోసం చేసేసి. సరే ఎవరన్నా మనం? అందుకని మొన్న కొంచెం ఒక భార్య కూడా పక్కన ఉంటుంది. బంగారం అంటున్నామా? వెంటనే వాళ్ళు వస్తే వెంటనే వచ్చేసినాం బంగారం. అంటే ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయన చేశాడు ఒక అమ్మాయి చేస్తే ఇన్కమింగ్ కాల్ పేరు పడింది కదా. ఏం పడింది పేరు చెప్పండి? బంగారం. అసలు భయంకరంగా నేను ప్రదేశం నిజంగా చూడండి. ఒక్కొక్కసారి కొంతమంది భార్య భర్తలు ఎలా పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ జో అని తెలిసింది. మాకు అర్థం కాదు జో అంటే ఏంటని చెప్పేసి వెంటనే అది కాస్త చో అయిపోయింది. చో అంటే ఎవరు పోతారు తెలుసా మీకు? చో అది కాస్త జీ అయిపోయింది. జీ ఇప్పుడు మూడు పదాలు ఉన్నాడు ఆయన. ఎక్కడికక్కడ తెలియదు. వస్తుంది 3 వేలు తట్టే కట్టిస్తున్నాడు. జీ మాస్టర్ ప్రార్థన చేయించుకో జీ అంటుందమ్మా. అనగా మేము మాట్లాడుతున్నారు. ఏం జీ అనుకుంటాం. జీ అంటే హిందీలో ఏంటో తెలుసా? నెంబర్ 2 నాకు అన్నమాట. అది ఎట్లా అంటే పిల్లలు అబ్బాయి జీ వచ్చిందని తీసుకెళ్ళినామా అంటారు లేదా? మేము అట్లా అర్థం చేసుకుంటారు వాళ్ళందరూ. సరే ఇవన్నీ పక్కన పెడతాం కొంచెం. ఇప్పుడు అసలు కొండ అంటే మీకు చెప్తాను. బైబిల్లో రాయబడి క్లియర్గా ఏంటో తెలుసా? 31 కీర్తన 3వ వచనం. కొండ అంటే అసలు పండుగ వచ్చారు. ఇప్పుడు దానికి అసలు పండుగ అన్నీ కూడా 4 అసలు పండుగ వచ్చారు. 31 కీర్తన 3వ వచనం. నా కొండ అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. దాంట్లో నా కొండ అది కూడా నా కొండ కూడా నీవే యేసయ్యా. నా కొండ ఎవరు? నా కొండ అని అర్థం చేస్తాడు ఇక్కడ. ఎవరు చెప్పండి? కొండ యేసు ప్రభు. చూసారా? యేసు నా కొండ అంటే ఎవరు తెలుసా? యేసు క్రీస్తు. మరి తేనె అంటే ఏంటి తెలుసా? తేనె అంటే ఏంటంటే యేసు క్రీస్తు ఆయనలో ఉన్న వాక్యం. చూసారా? ఆయన వాక్యం ఎటువంటి చెప్పండి? తేనె కంటేను చుంట తేనె దాని కంటే మొదలుపెట్టింది. కొండ తేనెలను తృప్తిపరుస్తారంటే అర్థం ఏంటంటే ఆయన దేవుడు అంటే యేసు క్రీస్తులో ఉన్న ఆ వాక్యము ద్వారా మనం తృప్తిపరుస్తారంట దేవుడు. ఆయన వాక్యంలో ఏముందో తెలుసా? ఆరాధన వచనాలు. ఆయన వాక్యంలో ఏముందో తెలుసా? స్తుతి వచనాలు. ఆయన వాక్యంలో ఏముందో తెలుసా? వాగ్దానాలు ఉన్నాయి. ఆయన వాక్యంలో ఏముందో తెలుసా? హెచ్చరిక మాటలు ఉన్నాయి. ఎంత తేనమా ద్వితీయోపదేశకాండలో ఎంత తేనె దొరికింది మీకు 15 అధ్యాయాల వల్ల చూద్దాం ఉంటారు సార్. 17 అధ్యాయాలు. ఆది కాండం ఒక తేనె తుట్టె, నిర్గమాకాండం ఒక తుట్టె. యెషయా గ్రంథం అసలు ఒక ఆయన అంటున్నాడు యెషయా చదువుతుంటాడంట ఇలా ఉన్నాడు. ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసులో చిన్న గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయ పెట్టి కొంచెం తేనె తాగితేనంట ముఖం ప్రకాశిస్తాడు. ఎవరో చెప్పారు, ఎవరో న్యూట్రిషన్ అని చెప్పాడు. ఎవరో మంచిగా నేనేం చెప్పాను ఒక సేవకులుగా. సరే దాన్ని ఎలా అనుకోండి మీరు. ఉదయాన్నే లేచి అది నీళ్ళు అంటే వాక్యాన్ని తెరవండి, నిమ్మకాయ పెట్టండి, కొంచెం భారంగా కూర్చోండి. తేనె అంటే దానిలో కొన్ని వాగ్దానాలు సేకరించండి.
మీ ముఖం మామూలు కలగదు, మీ ఆత్మ బాగా తెలుస్తుంది. ఆయన జైలు నేను చేస్తాను పొద్దున్న ముఖం మాత్రం బయటకు వస్తుంటే నేను చేస్తాను నిజం చెప్పాలి. చూడండి అసలు ఎంత గొప్ప విషయం ఏంటి నిజంగా. కొండ తేలుతో తృప్తిపరచినటువంటి గొప్ప విషయం ఏంటంటే యేసు క్రీస్తులో ఉన్న వాక్యం ఈరోజు మనం ఎంత తృప్తిపరుస్తా ఉంది, ఎంత సాటిస్ఫాక్షన్. మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఒక వాగ్దానం వస్తే ఆ వాగ్దానం మీకు దొరికితే అది మీ యొక్క ఆత్మకి ఎలా ఉంటుందో చెప్పండి, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. ద్వితీయోపదేశకాండంలో వాక్యం దొరుకుతుంది నాకు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అనే వాక్యం దొరికింది. అదే ద్వితీయోపదేశకాండంలో సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి అని ఒక మాట దొరికింది. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనం అని మాట దొరికింది. ఇవన్నీ చూడండి ఎంత తేనె, ఎంత ప్రైట్ ఉందో చూడండి. ఇంకా చెప్పాలంటే ఆయన తేనెలో అంటే ఆయన వాక్యంలో ఆరాధన వచనాలు, ఆయన వాక్యంలో గొప్ప గొప్ప నిజంగా చూడండి ప్రేమ చూస్తారు. ఆయన ప్రేమ యేసయ్యలో ఎంత ప్రేమ ఉంది, అసలు ఆయన ప్రేమ రుచి అంటే తెలుసా మీకు? నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితియా, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానం. అసలు ఆ ప్రేమలో రుచి చూస్తే అసలు మీరు వదిలిపెట్టరమ్మా. ఎంత గొప్ప ప్రేమ తెలుసా, ఎంత గొప్ప ప్రేమ అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే అందుకనే కొండ తేరుతుంటే యేసయ్యలో ఉన్న ప్రేమతో నేను ఎంత సాటిస్ఫై చేస్తున్నాడు. అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, లోకమంతా నిన్ను ద్వేషిస్తున్నారు, బంధువులు దూరపు స్నేహితులు మొత్తం ద్వేషిస్తున్నారు. అయితే నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. తల్లిదండ్రులు నేను విడిచిపెట్టినా మర్చిపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు బైబిల్లో. ఏ ప్రేమ ఆ ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ఏ ప్రేమ ఆ ప్రేమ, అందరూ విడిచినా విడువనన్న ప్రేమ. చూసారు, అందుకే మనం పాటలు పాడుతూ ఉంటాం కదా, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఎందుకో అసలు నేను విడిచిపెట్టేసా, ఆయన మాత్రం వెంటపడతానే ఉన్నాడు. అగాధ ప్రేమ, శాస్త్రం లేని ప్రేమ. నిన్ను ప్రేమించడానికి దేవుడు కండిషన్స్, నిన్ను దేవుడు ప్రేమించడానికి కండిషన్స్ పెట్టుకున్నాడా? నువ్వు ఇలా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను, రవి ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తాను. రవికి ఏమైనా కండిషన్ పెట్టాడా? హద్దులు పెట్టాడా? నువ్వు పెడుతున్నావు హద్దులు, నువ్వు నేను పెడుతున్నావు హద్దు. రవి కూడా అమ్మగారు పెట్టచ్చు, ఇంకొకరు పెట్టచ్చు, అది దేవుడు పెట్టలేదమ్మా. రవి షరతులు లేని ప్రేమ. నువ్వు ఇలా ఉంటే రవి నేను ప్రేమిస్తానంటే ప్రేమించేవాడు అసలు. ఎందుకంటే దేవుడు అనుకున్న క్వాలిటీస్ రవిలో రావాలంటే ఇంకెప్పుడో చూడండి. కానీ నాకు నీకు అసలు కొలతలే వద్దు, బద్దులే వద్దు, ఉన్న పాటునే నేను ప్రేమిస్తున్నానని చూసారా, ప్రేమించాడు. మా గొప్ప ప్రేమ అది కొండ. అసలు ఆయన ఎంత తేనెలో తెలుసు, ఎంత ప్రేమ. ఆ ప్రేమ అంతే కాదమ్మా, కృప ఉన్నది చెప్పండి. తేనె కృప. ఓ ఎంత కృప నిజంగా. మన జీవితాల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. ఏసన్న గారు పాట రాశాడు, ఏంటో తెలుసా? అసలు ఆ పాటలో మీనింగ్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆ మాట ఏంటో తెలుసా? దాంట్లో ఉంటుంది ఒక పాట, నీ కృప నాకు చాలు. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేలేని జనుల ఎదుట. జలరాశులన్నీ ఆయన జనుల ఎదుట ఏమైందంట? నిలిచిపోయాయంట. వాళ్ళు అన్నాడు, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలైనా పెను తుఫాలైనా. అక్కడ ఒక మాట చూడండి తెలుసా? నీ కృపయే శాసించునా, అది నీ కృపయే శాసించదు. ఉదాహరణకి ఒక తుఫాను మన మీదకి వస్తుంటే దేవుడు అంటే ఆయన కృప చేత ఇది నా బిడ్డ నీకు రావు తెలుగు అంటాడంట. అది మీకు ఆయన కృప, దేవుని కృప. అసలు ఆ కృప టేస్ట్ తెలిస్తే ఎంత సాటిస్ఫాక్షన్ తెలుసా? అందుకని తృప్తి పరుచుట ఆశగల ప్రాణాన్ని ఆయన కృపతో. అర్హత లేని నిన్ను, అర్హత ఏముందమ్మా చెప్పండి అసలు? దేనికి అర్హులు చెప్పండి? పలానా లేదు. నిజమే ప్రభా, దేనికి అర్హులు కాదయ్యా. అందుకనే ఆశ ఉంది ప్రభా, నీ రాజ్యం చేరాలి, నీ రాజ్యం. అందుకే చిన్నపిల్లలు పాడే పాట చూపించడం తెలుసా? చిన్న గొర్రె పిల్లలు నేను అసలు చిన్నది ఒక్క
ఒక్కటి ఆశ కలదు నాకు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరగను. ఒక్కటి ఆశ ఉందయ్యా, నీ ఇల్లు చేరాలి ప్రభు. ఏం చేయలేదు నువ్వు, ఎదుగున్నా నీకు హక్కు ఉందా? లేదు ప్రభు. అందుకే చిన్న గొర్రె పిల్లకు నేను యేసయ్యా ఉన్నట్టు చేయాలను మెల్లమెల్లగా. ఎందుకంటే నీ దేనితో నేను సాటిస్ఫాక్షన్, నీ ప్రేమ, నీ కృపంటే డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతాను. రోడ్డు ఆయన కృప ఉన్నంతకాలం అసలు మనది ఏది ఆపలేదమ్మా. ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా? మరియా, నువ్వు దేవుని వలన కృప పొందుకున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. అసలు ఇలా చెప్పుకుని కొద్ది కృప గురించి ఎన్ని విషయాలు ఉన్నామో, ఆయన కృప ఎంత ఎత్తైనది, ఎంత వ్యాపించినది. నిజంగా అది మహాకృప. మనం నిజంగా రక్షించబడటం అంత ఎంత తేనెతో కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తుంది. ప్రేమ, కృప, అంత కాగిన కనికరం. అసలు ఎంత కనికరం ఉందమ్మా, వామ్మో, అసలు ఆయన కనికరాస్వరూపుడంట. వేటగాని గురి నుండి నన్ను విడిపించిన కనికరాస్వరూపుడా, నీ ఆత్మసారథి చే నన్ను నడిపించుమా, నా యేసు రాజా 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 అని ఆ భక్తులు ఒకటే పాట పాడాడు. రాజా రాజా నా యేసు రాజా రాజా యేసు రాజా రాజా రాజా. కనికరాస్వరూపుడు. ఎంత కనికరం ఉంది తెలుసా ఆయన. అసలు ఆయన నిలువెల్లా బైబిల్లో ఉన్నది ఆయన కనికరాలకు మితి లేను. కృష్ణుడు ఆ ప్రభు దగ్గరికి వస్తే అది చూడండి, ఎవరన్నా ఉంటారా? ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చేయాలి అన్నట్లమ్మా. దేవుడు కనికరపడట, నాకు ఇష్టమైన ముట్టుకున్నాడు. అసలు కనికరపడి నాకు ఇష్టమే అని టచ్ చేశాడు. అసలు ఎవరైనా టచ్ చేస్తారు కృష్ణుడిని? ఎంత కనికరం ఉంటే. ఒక సమరుడు గురించి మీరు చెప్పారు. మంచి సమరుడు యెరూషలేము నుంచి దిగుతూ ఏమైనా చెప్పాడు, దొంగ చేతులు చెక్కి తనుల మీద పరప్రాణంతో పడిపోతే అసలు ఎవరు పడించుకోవాలి. అతని దగ్గరికి గాడిద మీద ఒక మంచి సమరుడిలా వచ్చి అతను ఎంత ట్రీట్మెంట్ చేశాడమ్మా. గాయాలు కట్టి ఈ గట్టి చివరికి పోటపో. అసలు ఎంత కనికరం. అందుకే నీ దేవుని నిర్మమాను నేను అని. అసలు కనికరం యొక్క రుచి నీకు తెలిసిందా? అందుకే నేను కొండ అసలు చాలు, ఏమవుతుంది ప్రభా, నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం అసలు నా కుటుంబాన్ని నాకు అసలు సరిపోతుంది. ఇప్పుడు ఏం అవసరం లేదయ్యా. ఎంత సాడ్, నీకేం లేదు చెప్పు. మాట్లాడితే ఏమన్నా తెలుసా? ఏదో కొరువ, నాకు అది లేదు, ఇది లేదు. నిజంగా ఉన్నే చూడు ఒకసారి, ఉన్న డబ్బులు చూడు, లేదు పక్కన పెట్టు. నీకు ఎంత ప్రేమ ఉంది, నీకు ఎంత కృప ఉంది, నీకు ఎంత కనికరం ఉంది. అసలు ఆ మూడికి ఏమైనా సాటి ఉంటాయా లోకంలో? అందుకని ఎంత ఆశగా రాడు. నిజంగా ఈరోజు నువ్వు అనుకోవచ్చు కూర్చొని వంట తేనంటే నిజంగా నీ జీవితంలో నాకు ఆశ ఇది చాలా ఉంది ప్రభా, కానీ నా ఆశలన్నీ నెరవేరట్లేదే అనుకుంటావా? అయితే ప్రభు అన్నాడు, వంట తేలుతో అంటే నాది దగ్గర నుంచి వచ్చే వాక్యంలో, నాలో నుంచి నా గుణ లక్షణాలతో నేను చూపిస్తా. ఒకసారి చాలాసార్లు అనుభవించాను. ఆమె రోమర్లు మీద రోమర్లు వస్తే చాలా. ఇప్పుడు కూడా రోమర్లు వచ్చింది రాత్రి రోమర్లు పడతారు. వచ్చిన రోమర్లు చెప్పమంటారా? అది మీరు ఆశ్చర్యపోతారు. చెప్పొచ్చు, అందుకే చెప్తున్నాయి కదా. ఏంటంటే రోమర్లు కొంతమంది వ్యాపారం చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు. ఒక సహోదరి ఏముందంటే వాళ్ళతో మీరు ఏమన్నారంటే ఒకరోజు వాక్యంలో, మీరు వ్యాపారం చేస్తున్నారు మంచిదే, కానీ దేవుడు మాకు సమయం ఇవ్వండి, దయచేసి ప్రార్థన చేసుకోవాలి, మందిరాలు మానేయద్దు, దయచేసి కొంచెం కంట్రోల్లో ఉండండి అని చెప్పారు. నాకు ఏమేమి గమనించిందంటే, మాస్టర్ గారు ఉద్యోగం చేసి వ్యాపారం చేసుకొని ఎదుగుతో చూడలేకపోతున్నారు వాళ్ళని, అందుకే చెప్పాడని చెప్పేసి అదంతా చెప్పేసినారు. ఏందయ్యా మీరు ఇక్కడ చెబుతున్నారంట, ఏంటి వాళ్ళు ఉద్యోగాలు చేసి వ్యాపారం చేసుకోవాలి, డెవలప్ అవుతుంది చూడలేకపోతున్నారంట. అసలు ఆ విషయం వచ్చేసరికి వెంటనే వంట తీరు తాగడం స్టార్ట్ చేశాను. ఏం తెలుసా? ఆయనలో ఇంకొక తీరు చూశాను. ఏంటి తెలుసా? ప్రేమ గొప్ప కనికరంతో పాటు నాలుగోది వచ్చేసింది. ఏంటి తెలుసా? దీర్ఘశాంతం. దేవుళ్ళు ఏమో చెప్పండి, ఎంత దీర్ఘశాంతం. అసలు ఎంతమంది ఎన్ని మాటలు అది ఏం కాలేదమ్మా ఆయన. అసలు యేసుప్రభు నన్ను మాటలు ఒకసారి ఎవరు నాకు చెప్తారా? ఆయన ఎన్న మాట చెప్పండి. అసలు పిచ్చివాడా, పిచ్చివాడు, సృష్టికర్త పిచ్చివాడు అంటే అసలు ఎంత కోపం రావాలి ఆయనకి. అది ఒక్క మాట అన్నాడమ్మా. 10 అంటాడు, వీడు 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 ఇతరులు రక్షించాడట, వీడే రక్షించుకోలేడు. వీడు ఎరా మాట్లాడంటే ఇప్పుడు పోలీసులు ఒక దొంగతనం చేసి అరెస్ట్ అవుతాడు,
చేసినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడారు చెప్పండి. పోలీస్ స్టేషన్ మేము ఒకసారి లైవ్లో చూస్తాం, ఒకసారి క్లియర్గా స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి అక్కడ ఒక ఆయన చూసుకొని అసలు ఇంటి దగ్గర బాగుంటారు కొట్టారన్నమాట. పోలీస్ కొట్టి నానా మాట్లాడారు, ఇన్ని బూతులు మాట్లాడారు సార్. పోలీసు చాలా భయం వేసింది నాకు సార్. ఎదిగి మాట చెప్తున్నారంటే అంతగా దేవుడిని నిందించి అవమానించి ఆయన ఎంత నిర్మిషాలు అది నన్ను ఎంత తృప్తిపరుస్తున్నాను సార్. ఆయన నిర్మిషం తృప్తిపరుస్తున్నాను సార్. 5 విషయాలు చెప్పాను ఈరోజు, క్లియర్ చేసుకున్నాం అయిపోయింది. 5వ పాయింట్ వంటని తృప్తిపరచుకున్నట్టు ఏంటి? 5వ పాయింట్ చెప్తారు కదా, దేవుడు యేసుక్రీస్తులో ఉన్న వాక్యము ద్వారా. ఆ వాక్యాలు ఏముందంటే ఆయన లక్షణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం పెట్టుకోవచ్చు. చాలా ఆనందం వెళ్ళిపోవాలి క్లియర్గా. చూడండి ఒకసారి దేవుడు అంటాడు, ఆశ గల ప్రాణము ఆయన తృప్తిపరుస్తాడు. ఎలా తృప్తిపరుస్తాడు? కొండ తేనెతో. కొండ తేనె అంటే 5 విషయాలు చెప్పారు. అసాధ్యమైన విషయాలను సాధ్యం చేయడమే కొండ తేనె. యేసుక్రీస్తున్న వాక్యం ద్వారా మీకు తృప్తిపరచడమే కొండ తేనె. మరి అనేక పరీక్షల్లో మీకు సమృద్ధిని ఇవ్వడమే కొండ తేనె. అంతేకాదు అనేక రకాల అసాధ్యమైన విషయాలు ఏ జీవితంలో చెప్పారు కదా, అది కొండ తేనె. అంటే కష్టాలు, బాధలు, కన్నీళ్లలో మీకు ఆనందాన్ని ఇవ్వడం కొండ తేనె. చేదైన మీ జీవితాన్ని నీ దీపిగా మార్చమే కొండ తేనె. సరే, ఇంత కొండ తేనె దేవుల్లో ఆనందించాలి. అనుభవిస్తాం. ఒక నిమిషం. ఆశగల ప్రాణాన్ని తండ్రి అయ్యా మీరు తృప్తిపరచేవాడుగా ఉన్నారు తండ్రి. దేవాలయ మీకు పుస్తకాలు తండ్రి. అయ్యా నిజమే తండ్రి ప్రేమ మాకు అందరి నీవే తండ్రి. మాకు ఆశ్రయ దుఃఖమైన దేవుడు ఉన్నారు తండ్రి. ప్రేమ మాకు ఓడగా ఉన్న దేవుడు అయ్యా తండ్రి. మీకు అందరం పుస్తకాలు అయ్యా నిజమే తండ్రి. చెరువులాంటి మా జీవితాన్ని ప్రభావిస్తయా అయ్యా ఎక్కువ మా బ్రతుకున్నారు తండ్రి. నా యొక్క జీవితం చేదులో ఉన్న జీవితాన్ని ప్రభ అయ్యా దివ్యగా మార్చిన గొప్ప దేవుడు నా తండ్రి. అయా చేతులు మా బ్రతుకుని ప్రభా మధురముగా మార్చిన దేవుడు నాయన. అయా చేతులు నా పాపలన్నింటిని విడిపించిన గొప్ప దేవుడు నా తండ్రి ప్రభా. అయ్యా నా పాపలన్నింటినీ ప్రభా మీ పేరుగా పారేస్తున్నా తండ్రి. అయా చేతులంతా తీసివేసిన తండ్రి ఈరోజు మధురముగా మార్చిన గొప్ప దేవుడు అయ్యా ప్రభా. నీవు తీయని మా మాటలు బట్టి ప్రభా అయా మీరు ఇచ్చిన ఆనందాన్ని బట్టి ప్రభా మీకు వందన స్తోత్రం నాయన. అయా ఇదిగో మీకు ఉంట దేవుడు ప్రభా తండ్రి నాయన. అయా ఇదిగో నా తండ్రి అనేక మంది ప్రభా నాయన నాకు కష్టాలు బాధలు మరియు ప్రభా అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా యేసయ్యా అయా ఇదిగో మా తండ్రి మీ సంతోషాన్ని మాకు అనుగ్రహించి తృప్తిపరిచిన గొప్ప దేవుడు నా తండ్రి యేసయ్యా. మీకు వందన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. అయా ఇదిగో నా తండ్రి ప్రభా అయా ఇదిగో తండ్రి అయా అనేక మంది ప్రభా తండ్రి పరీక్షలు నా తండ్రి పెట్టినప్పుడు ప్రభా అయా పరీక్షల నుంచి కూడా మమ్మల్ని విడిపించిన తండ్రి ప్రభా మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించిన గొప్ప దేవుడు నా తండ్రి ప్రభా. అయ్యా మాకు పరీక్షలు నా తండ్రి అయ్యా మాకు మేలు చేసిన గొప్ప దేవుడు నా తండ్రి దేవా. మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయా ఇదిగో తండ్రి అయా ప్రభా అయా మరి నా తండ్రి ఏ జీవితాన్ని మాకు కానీ లోపల నా తండ్రి అయా అనేక మరి పరీక్షలు వచ్చిన ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభా అవి మాకు అసాధ్యమైనప్పుడు ప్రభా అయా ఇదిగో మీరు అది నాయన మాతో ఉంటే ప్రభా నా తండ్రి వాటన్నింటిలో కూడా విజయాన్ని మాకు కలగజేసిన గొప్ప దేవుడు నా తండ్రి. ఈ లోకం అనటంలో నా తండ్రి అయా మేము ఎలా నడుచుకోవాలో తెలియదు మా జీవితాల్లో ప్రభా అయా మాతో మా వెంట ఉంది నా ప్రభా నడిపిస్తున్నా తండ్రి. అలా గొప్ప వాళ్ళకు దాడి నుంచి నా తండ్రి లోకంలో నుంచి నన్ను కాపాడుతూ ఏ జీవితాన్ని నడిపిస్తున్న గొప్ప దేవా. మీకు అందరూ స్తోత్రం నా తండ్రి. అయ్యా మీ వాక్యం ద్వారా నా తండ్రి అయ్యా మా తండ్రి ప్రభా అనేక పద్ధతులు దేవుడికి అర్పిస్తున్నాను మాట. మనం దేవుని మాటలు కూడా వచ్చాం. ఆశగా ప్రాణాలు దేవుడు మాత్రమే తృప్తిపరచగలడు. అది కూడా ఆయన మాట విన్నప్పుడు ఆయన మన వంటని తృప్తిపరిచి ఎంతగా మన ఆశ తీరుస్తూ ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. అందుకే సమస్త మహిమ గ్రంథానికి ఆయనకే చెరువుగా ఆయన ఆరాధన చేస్తాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా
నేను తృప్తిపరిచిందని చెప్పి అయ్యా ఇదిగో మరి మా కొండ నీవే ప్రభా, మీలో ఉన్న ఔదర్యాన్ని, మీలో ఉన్న వాక్యాన్ని ప్రభా మాకు అందజేస్తూ చక్కగా ప్రభా అయ్యా మీలో ఉన్న ప్రేమ ప్రభా, కనికరం, దయ, వాత్సల్యం, ఆ సర్వశక్తి ప్రభా అయ్యా ఇదిగో ప్రభా దీర్ఘశాతం అనేక వాడి చేత తృప్తిపరుస్తూ ఈ లోకంలో అనేక బాధల నుంచి, కష్టాల నుంచి వినిపిస్తున్న దేవుడు ఆయన మీకే స్తోత్రాలు. అంతేకాదు ప్రభా నిజంగా ప్రభా అసాధ్యమైన వాటిని కూడా మా ఎదుట కేవలం మీరు సాధ్యం చేస్తూ తృప్తిపరుస్తున్న దేవుడు ఆయన అనేక కష్టాల బాధల్లో కూడా మాకు ఇస్తున్న ఆనందాన్ని బట్టి, అనేక మనుషుల తర్వాత ఇస్తున్న సమృద్ధిని బట్టి అయ్యా ఇదిగో మరి మా యొక్క జీవితాన్ని ప్రభా మార్పు లేని ఏదైనా మా జీవితాన్ని ప్రభా అయ్యా అద్భుతమైన రీతిలో ప్రభా అయ్యా పట్టుకుంటున్న విధానాన్ని బట్టి మాకు ఇచ్చిన ఈ సాటిస్ఫాక్షన్ బట్టి, ఈ తృప్తిని బట్టి నిన్నే హృదయపూర్తిగా కృతజ్ఞతాస్తుతులు గురించి తెచ్చుకుంటూ యేసు నామములోనే మా ఆనందం నుండి కూడా సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. సమయంలో రేపు మన కృతజ్ఞతలు కాబట్టి ఎన్నోషు మన ఉద్దేశం కూడా రేపు సాయంత్రం చెప్పాలి వాక్యం. తర్వాత మరి పిల్లలు కూడా ఆల్రెడీ ప్రముఖ 16 అధ్యాయుల పేర్లు పంపించారు. ఆ తర్వాత మరి జెసికా, జోషిత చదివితే అమ్మాయి పుట్టాక ఈ ముగ్గురేమో ఆ పేరు రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత శృతి, తర్వాత ఏమో మరి శ్రవంతి, వీళ్ళేమో నేను అవి చూడమని చెప్పాను. నేను అవి ప్రిపేర్ అయ్యాను. నేను ఫస్ట్ పార్ట్ చేస్తున్నా, అది కూడా ప్రిపేర్గా ఉండండి. నేను ఏ క్షణంలో అడగచ్చు. ఇవి జస్ట్ ఏంటంటే మనకి డిసెంబర్ 1 వరకు తర్వాత మనకి క్రిస్మస్ అంటే 25వ తారీఖు రాబోతుంది. నెక్స్ట్ 31st, 25, 31 మధ్యలో ఈరోజు మ్యాక్సిమం ఈరోజు రాత్రి రేపు పగల్లో మీకు మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 అలా రాసేసి గ్రూప్లో పెడతాను. ఇక అవి జరుగుతాయి అన్నమాట. వీటితో పాటు మీ అందరూ గమనించిన ఎన్నో చిన్న చిన్న విషయాలు ఎన్నో పోగొట్టుకున్నాము. జస్ట్ ఏంటంటే చిన్న చిన్న నటు తిరగడంలో మైనస్ మార్క్ పడుతుంది. వాళ్ళు కొంచెం స్టాండర్డ్ ఈరోజు కొంచెం ఏంటంటే ప్లస్ మార్క్స్ అవుతుంది. మన ఆమె పేరు ఏంటంటే రియా ఒక్కొక్క వర్షం ఆదివారం ఒక్కొక్కళ్ళు పెరుగుతున్నారు. ఈరోజు హైయెస్ట్ వచ్చింది ఎవరంటే రియా. ఎందుకంటే కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది క్లియర్. అందుకని మీరు అనవసరం పోగొట్టుకుంటారు నేను వర్షం. మరి నేను చెప్పకుండా మీరు వస్తారంటే కావాలి. అప్పటికే నేను మీ పక్షపాతిగా నేను ఏం చేస్తానని నేను తెలుస్తున్నాను. ఎన్నో గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పాలంటే నా మెయిన్ అన్నారు. అందుకని నేను అప్పటికి చెప్పాను, ఎవరు చెప్పకుండా చెప్పాను. అప్పటికి 2-3 సార్లు చెప్పాను. సార్ నాకేది నువ్వే జాగ్రత్త ఉన్నా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీక్ బాగా తెచ్చుకోమా. ఏం పర్లేదు, మాకు జనవరి 1 వరకు ఉన్నాం. ఇంకో 4 weeks ఉన్నాం. మళ్ళీ ఇంకొక ప్లస్ అమ్మా. తర్వాత మీ పేరెంట్స్ కూడా అడుగుతాను. వాళ్ళ మాస్కు ప్లస్ అవ్వాలి. మళ్ళీ 50 తీయాలి. మళ్ళీ రవీని అడుగుతాను అదే రియా వేస్తాము మిమ్మల్ని మీ పరిస్థితి ఎలా ఉన్నాయి. అక్కడ కూడా మరి ఎప్పుడన్నా సపోజ్ యోగిత పెట్టిందనుకోండి, నేను తిన్నాను అని చెప్పి మారం చేస్తే మైనస్. అది వాళ్ళు చెప్తాను ఆల్రెడీ. నేను ఎలా ఎదుర్చుకున్నా, చిరాకు పడినా, దాదాపు చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ మరి మైనస్లో పడతా ఉంటే నేను తీసుకున్న వాడికి వాళ్ళు తీసుకున్న వాడికి +2 బయటకు చేసి యాడ్ చేసేస్తున్నాను. అట్లా ప్రశాంతి సీను కూడా అడుగుతాను. సీని తెలియకుండా వేస్తున్నాను. మాకు జాగ్రత్త సూర్యాన్ని కేర్ఫుల్ నిర్దేశం జాగ్రత్త. మరి అటు జైదీప్ రచిత కూడా చెప్పాలి. లేదు మీ పిల్లలు నేను చూసుకొని జాగ్రత్తగా. ఇదంతా ఏంటంటే జనవరి 1 వరకు పిల్లలు ఏ విధంగా డిసిప్లిన్ ఉంటారని చెప్పేసి అందరి ముందు చెప్పి అందరికీ ఒక్కళ్ళే గెలుస్తారు. అందరి ముందు మిగతా వాళ్ళు అందరూ ఇస్తారు ఆ వ్యక్తి ప్రైజ్. ఇప్పుడు సపోజ్ రేఖ గెలుస్తున్నారు, రేయం గెలుస్తుంది అనుకోండి. పిల్లలు కీర్తన, శృతి, జోషిత, జెసిక, జయమోషిత అందరూ కలిసి ఆ మనీ తీసుకెళ్ళి ఆ చేతులు పెట్టాలన్నమాట. అన్నీ కూడా పక్కనే ఉంటారు, ఫోటో తీస్తారు. అది ఎలా వచ్చాడు వస్తాయి. ఎందుకు వచ్చిందని అందరికి చెప్తాను అన్నమాట క్లియర్గా. 31st నైట్ మనం ఇచ్చే ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది అనమాట. మెయిన్ ప్రైజ్ 31st నైటే ఇస్తాను ప్రైజ్. మిగతా ప్రైజ్ ఒక డేట్ అయినా నెక్స్ట్ మన మందిరాలు చూసుకున్నా ఇది మాత్రం ఖచ్చితంగా 31st నైట్ వేస్తాను ఈ ప్రైజ్. అంతమంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది చూడాలి, డిసిప్లిన్ కూడా చూడాలి. చాలా అట్టుగా ఉంటుంది తెలుగులో. ఇది ఒకటి నేను. ఆ తర్వాత మీరు చదువుకున్న వాక్యాలు, అడుగుల వాక్యాలు చదువుతున్నారు, రోజు ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుతున్నారు చక్కగా. మరి ఈరోజు క్విజ్ కూడా ఉంది. మేము చూసారు కదా
ద్వితీయ తీసుకున్నాను 1 నుంచి 17 అధ్యాయాలు నేను చక్కగా చదువుకున్నాను. అను చేద్దాం సార్, నేను చక్కగా చదివాను. మీరు ఎందుకంటే మనకి రోజు నుంచి అనుకున్నాను సార్. రాసి ఉన్నది ఒకసారి చేస్తాను. ఈరోజు క్విజ్ పాల్గొంది ఏంటి తెలుసా? ఈ క్విజ్లో ఓన్లీ విజయవాడ 1, 2, 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లస్ వాళ్ళలో కూడా కలుగుతున్నా. మెయిన్ క్విజ్లో ఉంటుంది, మీకు క్విజ్ 2 క్విజ్లు అన్నమాట. ఒకే పేపర్. ఈ పేపర్లు ఎక్కువ తీసుకుంటే మీకు 2 ప్రైజులు రావచ్చు. పైన మీ పేరు రాసి మகளிర్ కూడా చాలా మంది రాశారు.
చేశారు అందులో ఈ నెలలో ఖచ్చితంగా మీరు అందరూ పిల్లలు కూడా చదవాలి. ద్వితీయ దేశం 18-36 చేయాలి. ఈసారి అంతా చదవాలి. చెప్పమని ఆదివారం ఈసారి మన జనం ఆదివారం కాలం అంతా మనం చక్కగా ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు. అంటే ఈ డిసెంబర్లో చెప్పమని ఆదివారం రోజు మీకు ద్వితీయ దేశం 18-36 చేయాలి. మంచి 1 మంత్ టైం 1 days మనకి రోజుకి ఒక అధ్యాయం చెప్పిన చదివితే మన డబల్ చదవచ్చు. మీరు మిస్ చేసుకోకుండా చదవచ్చు. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకొని మరి డిసిప్లిన్ తీసుకోవాలి. ప్రార్థించాలి చేసుకొని ప్రతి ఆదివారం మారు మనసు మాపక్షం తీసుకున్నాను. అది ప్రభు యొక్క రాత్రికి సిద్ధపడుతున్నాం. ఆయన రాత్రికి సిద్ధపడుతున్నాం అనుకుంటూ చక్కగా మారు మనసు బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ఒకరితో సంబంధం లేకపోతే ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకొని పరిశీలన చేసుకొని మీ దగ్గర పంపించిన రోడ్గా రాక్షసం తీసుకుంటారు. ఇది ప్రభు వచ్చేదాకా చేయాలి. ఎవరు మిస్ చేసుకోకూడదు. దీని అర్థం ఏంటంటే ప్రభు త్వరగా రాబోతున్నారు. ఆయన రాకలేదు మనం ఎదుర్కొంటున్నాం. ఆయన రాకుండా వెలుగు తీసుకున్నాం. సిద్ధపడడానికి గుర్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వ పొందింది ప్రభు అనేసి తన అభివృద్ధి రాత్రి ఒక రోజు ఎందుకుని కృతజ్ఞతలు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోండి కానీ దేవుడు చేయడం చెప్పాను. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమగా తండ్రి ఈ ఆహారం మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధపరచండి. ఎక్కడున్న ప్రియ బిడ్డలు శుద్ధపడిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. చక్కగా వారి హృదయాలు మంచి కార్యం జరిగించండి. తండ్రి సంపూర్ణంగా మీ చెప్పి జరిగించి మనం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంటే మరి ఎవరైతే సిద్ధపడ్డారో వారు ఎక్కువగా సప్లై చూపించండి. మీరేమి రోడ్డు పంపించండి.
ప్రభు భోజనం పేపట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం ప్రతినిధున మీరు దేవుని త్రాగులను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను చేయడం చెప్పాను. ప్రభు శరీరంలో వివేచన త్రాగులను తన శిక్షాకు బయటకు త్రాగుతారు. ఈరోజు మీరు అనేక పడుతున్నప్పుడు రోగులు కదా చాలా మంది నిర్వహిస్తున్నారు. అయితే మనమే విమర్శించగల తీర్పు పొందకపోవడం ప్రార్థన చేసుకున్నాం. మళ్ళా స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాయా మా ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు మేము అందున్న ఈ క్లాస్ ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ రోజుల్లో దేవుడు ఎంతమందిని తీసుకున్నారు అందరినీ ఆశీర్వదించండి. మీ హస్తాలను అప్పగించుకుంటాం తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు. మీరు అత్యంత మమ్మల్ని కడిగి పవిత్రపరచడానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంతేకాదు ప్రభా అయ్యా ఇంకో ప్రభావం పిల్లలిద్దరూ చక్కగా చదువులో ముఖ్యంగా ఒబీడియన్స్లో కూడా మంచి ర్యాంక్స్ కోరుకోవడానికి సహాయం చేస్తుందిగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇంకో వారికి ఉన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అనారోగ్యకరమైన విషయాలు, ఇంట్లో మరి పరిస్థితులు మరి అన్నింటినీ ప్రభావ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. దైవ దేవ నీకే స్తోత్రం నాయన. మరొక ప్రకారం ప్రభా సీను ప్రశాంతి అలాగే ఇక్కడ నిర్దేశం ప్రభా అశ్వతి కేంద్రం వీళ్ళందరి కొరకు ముఖ్యంగా దర్శనం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరినీ ప్రభావ మీరు దర్శించండి ఆయన. ఒక ఇంట్లో ఉంటుండగా ప్రభా ఆ ఇంటి చుట్టూ మీ కంచెని వేయండి. మరి ముఖ్యంగా అందరూ చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయాలతో చక్కగా నేను మెప్పించడానికి సహాయం చేయండి అయ్యా.
పిల్లలు కూడా చక్కగా మరి వాక్యం చదువుకుంటూ ధనలక్ష్మి కూడా వాళ్ళు వినిపించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇంకో మీరు కృప చూపించండి, బలపరచండి అయ్యా. నీరు కట్టి నా మరి తోటవలే చక్కగా ఫలించినట్లుగా సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి అవసరం తీర్చండి. సీని యొక్క చేతి వరకు ఆశీర్వదించండి ప్రభా, బలపరచండి, సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మేము ప్రతిరోజు కూడా మరి కుటుంబం కొరకునైనా మీ సన్నిధిలో పెట్టడానికి ఎంతో కృప చూపిస్తున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా. ధైర్యం దేవా మీకే స్తోత్రాలు. మరో ప్రభుని రోజు ఆబ్సెంట్ అయిన ప్రభా అయ్యా ఇది ఒక ధనలక్ష్మిని బట్టి ఆయన మాదిరిగా వాసన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళు కూడా చక్కగా వెనక్కిపోకుండా ఇంకా చక్కగా బలపరచబడడానికి కావలసిన ఆత్మ సంబంధమైన మంచి మంచి ఆధిక్యతలు వారికి ఎక్కడున్నా ప్రసాదించిన ప్రభా తండ్రి. అయ్యా ఇప్పుడు ప్రతిభా కొరకు ప్రార్థన చేస్తున్న సన్నిధిలో మీరు కృప చూపించి నడిపించండి అయ్యా తండ్రి. అయ్యా చక్కగా ప్రభావ మీరు జీవపరచండి, బలపరచండి అయ్యా. ఇంకో ప్రభావ ముఖ్యంగా ధ్యానశ్రీరాణి గారు, లక్ష్మీబాయి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళని కూడా దర్శించి ప్రభా అయ్యా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి. మరి చక్కగా ప్రభావ ఏ విషయంలో సరే వాళ్ళు మీరు వేడుకుంటారు అవన్నీ చక్కగా నెరవేరడానికి సహాయం చేయండి. ఇంకో ప్రతి ప్రభావ మరి బాగున్న ప్రభా అలాగే ప్రభా ఆయన అయ్యా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆయన నలుగురిని మీరు రక్షించండి. వారిని నిజమైన సృష్టిగా దేవుడు తెలుసుకునే ప్రభా వాళ్ళు నూతనంగా ప్రసాదించండి అయ్యా తండ్రి. మరొక ప్రకటన ప్రభావం రవి యోగిక మరి శ్రవంతి ప్రభావం మరి ఏనోషు అయ్యా అయ్యా మరి వీళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఆయన చక్కగా మీరు ఆయన మీ వైపుగా ఆకర్షించుకున్నారు. మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకో కొండతేదతో తృప్తిపరచవలసిందిగా అసాధ్యమైన విషయాలు నిజంగా అయ్యా మీకు తప్పకి ఎవరు సాధ్యం చేయాలి ప్రభా. ఆశలు అనేవి ఎంతో ఉండొచ్చు అయ్యా. మరి క్రియలు కూడా ఏ విషయంలో ఆశతో ప్రభా అవి మీరు ఎదురు పెడుతున్నప్పుడు వాళ్ళ తృప్తిపరచవలసిన బాధ్యత మీరే ప్రభావం. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రామిస్ ప్రభావం ఆయన మీకు స్తోత్రాలు. మీ వాగ్దానం పక్షాన్ని స్థిరపరచండి, బలపరిచి వాడుకుని నింపండి ఆయన. ఈ మాట వినే వారి విషయంలో నువ్వు 100% ఈ వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ఉన్నావయ్యా. అది మా విశ్వాసం. అంటే నాకు మాట తప్పని దేవుడయ్యా. కొంత ధైర్యంతో తృప్తిపరుస్తానని చెప్పావు ప్రభావ. ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. మీ సన్నిధిలో సమాజ పరీక్షల్లో కూడా మీరు సహాయం చేయండి అయ్యా. ఫైనల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎటువంటి టెన్షన్ లోన్ కాకుండా ఎటువంటి ప్రజలకు వెళ్ళకుండా చక్కగా చాలా ఫ్రీగా సహాయం చేయ. మరి తను అనుకున్న దానికంటే కూడా మంచి మార్కులు రావడానికి సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. ఇది మీరు తలుచుకుంటే తప్పకుండా చేయగలరు అయ్యా తండ్రి. ఈ విషయంలో మరి శ్రమకి చక్కగా నీ మాటలు నీకు నేర్పించయ్యా. ప్రతి విషయంలో కూడా ప్రభావ నీ మాట మీద ఒక్కడి నుంచి నేర్పించండి ప్రభావ. అలాగే నేను సండే స్కూల్ పిల్లలు చక్కగా మరి పాటలు నేర్చుకోవడానికి ఇంకా మేము ఏవైతే నేర్పిస్తున్నామో అవన్నీ కూడా నేర్చుకోవడానికి మరి నెక్స్ట్ సండే కూడా చక్కగా మరి సరైన వచ్చి అందరినీ పికప్ చేయడానికి ఫాలో అప్ చేయడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభావ అందరినీ మీ హస్తాలు అప్పగించుకున్నాను. ప్రభు చూపించండి, గ్రహించండి, సంతోష సమయించిన విషయంలో కూడా మరి ప్రార్థన చేస్తున్న పిల్లల వరకు 14 విషయాలు ప్రభావ మరి ప్రతిరోజు ప్రార్థన ఏమో చెప్పాం. ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ ముఖ్యంగా సాధారణ దాడి నుంచి వాళ్ళు గురించండి అయ్యా. మొబైల్ ఫోన్స్ కూడా సరే ఎక్కువ ఎడిట్ అవ్వకుండా అవసరాన్ని మేరకు చూడాలి ప్రభావ. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా వారు పాటించడానికి సహాయం చేసి మీరే మాకు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుతుంది. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు
ప్రార్థన తీసుకునేందుకు కొంచెం ప్రార్థన జాగ్రత్త. కర్ణాటక మందిరం కూడా ఓపెనింగ్ డేట్స్ ప్రార్థన తీసుకొని పెట్టేసాము. ఏంటంటే 11, 12, 13 ప్రాంతం 13వ తారీఖు కర్ణాటక మందిరం ఓపెనింగ్. 13వ తారీఖు 11, 12 అంటే ఈ మంత్ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అన్నమాట. గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు వచ్చినాయి. 11, 12, 13. నెక్స్ట్ ఎందుకంటే వెంటనే ఆదివారం ఆరాధన తీసుకోవచ్చు చర్చలు చక్కగా అని చెప్పేసి అక్కడే జరుగుతుంది వాళ్ళకి. నేను అది కూడా మీరు ప్రార్థన చేయగలిగిగా ఆ 3 రోజుల ముందుగానే ముందుగా చెప్తాను ప్రార్థన చేస్తాను అనమాట. ఈరోజు కావాల్సిన పనులు ఆల్మోస్ట్ మ్యాక్సిమం 90% అయిపోయింది. 10% అవి ఈ వీక్లో అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ వారంలో కార్యక్రమాలు రేపు సోమవారం నాడు సాయంత్రం 7 గంటలకి కృతజ్ఞత కూడుకుంటాం. రేపు సాయంత్రం 7 గంటలకి కృతజ్ఞత కూడుకుంటాం. 20 మందికి మనం ప్లాన్ చేసుకుంటే మిగతా సరిపడవచ్చు. నేను అదొకటి నేను రేపు సాయంత్రం అయిపోయింది. నెక్స్ట్ మంగళవారం వచ్చింది. రేపు ఎల్లుండి రేపు మంగళవారం వెళ్ళేది. బుధవారం నాడు శుక్రవారం నాడు ఎలా వాళ్ళకి కూడుకుంటాం మార్నింగ్. ఇంకా మరి శనివారం వస్తే మీకు ఆటోమేటిక్గా ఈ శనివారం ఎక్కడ లేదు మా దగ్గర ఉన్నాం కాదు 11:30 అయిపోతే ఇది మొదటి శనివారం కాబట్టి బైబిల్ స్టడీ ఉంటాం. నేను బైబిల్ స్టడీ గుర్తుపెట్టుకోండి. శనివారం అయిపోయింది. నెక్స్ట్ ఆదివారం మామూలు ఆరాధన. ఇవి కార్యక్రమాలు అనమాట. ఈ వీక్లోనే మనం సరస్వతి గైరాన్ని చక్కగా రాసుకొని అన్ని క్లియర్ చెబుతాను అనమాట. అవన్నీ కూడా మీరు ఫాలో అప్ చేసుకోవడం లేదు. ఇంకా డౌట్స్ ఉన్నారో అడిగితే మనం ప్రార్థన తీసుకున్నాం ఖచ్చితంగా. ఇవి ఈ వార కార్యక్రమాలు అనమాట. గుర్తుపెట్టుకున్న మీటింగ్స్ 11, 12, 13. పిల్లలు నేను ఎక్కువగా ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ వచ్చేసింది కదా, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మ్యాక్సిమం అందరూ ఖచ్చితంగా రావాలి. మీకు అక్కడ కొంచెం వెసులుబాటు ఫ్రీగా ఉండమో తప్పకుండా పేపర్ పరిస్థితి కూడా నడుచుకోండి. 2-3 నెలలు కూడా, ఎందుకంటే మరి ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి మనం చేయలేము అన్నమాట. ప్రార్థించాలి. చివరి స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు. ఇక యథావిధిగా మరి ద్వితీయోపదేశకాండం 18 నుంచి 36 18 అధ్యాయులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడానికి సహాయం చేయండి ప్రభావ. ఇదిగో 17 అధ్యాయాలు ఎన్నో విషయాలు తెలియజేశారయ్యా తండ్రి. ఒక్కొక్క అధ్యాయంలో వింతైన విషయాలు తెలియజేశారు. అవన్నీ మా ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా బలపరచబడడానికి సహాయం చేశారయ్యా. ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, ఆరాధన పాటించారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా కొన్ని పాఠాలు అందించారు ప్రభా తండ్రి. 18 నుంచి 36 ఒకసారి రౌండ్ అప్ చేయడానికి సహాయం చేయండి. ప్రభు చూపించాయా తండ్రి. నిజంగా పంట దేనితో మనం తృప్తిపరుస్తారని చెప్పారు ప్రభా. మీ ప్రామిస్ మేము మర్చిపోలేదు ప్రభా ఆయన. అలాగే ప్రార్థన చేస్తున్న సన్నిధిలో ప్రభు చూపించండి. ఈ సంవత్సరంలో జనవరి నుంచి మాకు వాగ్దానాలు ఇస్తారన్నారు. రేపు కూడా మాకు వాగ్దానాలు తీసుకోవడానికి మీరు సహాయం చేయండి. సాక్ష్యాలు కూడా చెప్పడానికి సిద్ధపడడానికి ప్రభు చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈ నెలలో ఏం చేశారు చెప్పగలిగిన వాడు చెప్పాలి, చెప్పలేని వాడు ఒక చిన్న పేపర్ మీద రాసుకొని చక్కగా ఇచ్చి చెప్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అటు కృప మీరు అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరి టైంలో చక్కగా రావడానికి మీరే సహాయం చేసి మహిమ ఘనత కీర్తి ప్రమాణం తెచ్చుకోండి. చిన్న మార్పులు కూడా మీరు ఆశీర్వదించండి. మళ్ళీ తిరిగి వెళ్తుండగా ఈ వార కార్యక్రమాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా జరిగించండి, మహిమ తెచ్చుకోండి. మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్.